Good morning students, welcome back to the session. NCERT class 11 mathematics. Our topic is trigonometric functions. సో జీవితంలో మనం కొన్ని పనులు చేసినప్పుడు ఈ పని ఎందుకు చేశామా అని ఎప్పుడూ బాధపడం. అలాంటి పనులు ఏంటంటే ధ్యానం అంటే మెడిటేషన్, బుక్ రీడింగ్, నేచర్లో తిరగడం, ఎక్సర్సైజ్ చేయటం, ఫ్యామిలీ మెంబర్స్తో హాయిగా మాట్లాడుకోవడం, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని మార్నింగ్ టైమ్స్లో తీసుకోవటం, నెక్స్ట్ డే ప్లాన్ని ముందు రోజు నైటే రెడీ చేసుకోవటం, ఇలాంటివి చేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా రిపెంట్ అవ్వము. సో ప్రీవియస్ క్లాస్లో మనం యాంగిల్ మెజర్స్ గురించి నేర్చుకున్నాం. యాంగిల్ మెజర్స్ ఒకటి డిగ్రీ మెజర్ అండ్ రేడియన్ మెజర్. సో ఒక కంప్లీట్ యాంగిల్ని డిగ్రీస్లో 360 degrees అని, రేడియన్స్లో 2π radians అని. సో thus when you see a circle, it's a complete angle in degrees is 360 degrees. In radians it is 2π radians అన్నమాట. ఓకే, సో thus ఈ రెండింటిని మనం ఈక్వలైజ్ చేసుకుని ఒక ఫార్ములా లాగా యూజ్ చేయొచ్చు ఫర్ కన్వర్షన్ ఆఫ్ డిగ్రీస్ టు రేడియన్స్, రేడియన్స్ టు డిగ్రీస్ అన్నమాట. లేదా ఒక 2 క్యాన్సిల్ అయితే 180 is equal to π radians. ఓకే, నౌ ఇఫ్ యూ హ్యావ్ డిగ్రీస్ అండ్ దాన్ని మనం రేడియన్స్ లోకి మార్చాలి అంటే డిగ్రీస్ని π/180తో మల్టిప్లై చేయాలి. యూజువలీ రేడియన్ అంటే పైలో కనిపిస్తుంది. సో మరి రేడియన్స్ అన్నప్పుడు పై ఉండాలి కాబట్టి π × 180 అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు రేడియన్స్ ఇచ్చారు, దాన్ని డిగ్రీస్లో మార్చాలి. డిగ్రీస్. నౌ దిస్ టైం రేడియన్స్ని మనం 180/πతో మల్టిప్లై చేస్తే అది డిగ్రీస్లో మారిపోతుంది. యూజువలీ రేడియన్స్ పై ఉంటుంది కదా, సో అది ఎలిమినేట్ చేయాలనే పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ప్లస్ 180/π మల్టిప్లికేషన్ అనేది గుర్తుంటుంది. ఓకే, సో ఇది డిగ్రీస్ని రేడియన్స్ని డిగ్రీస్లో మార్చడానికి యూజ్ చేయాల్సిన పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఒక సర్కిల్లో రేడియస్ r అయినప్పుడు ఒక ఆర్క్ లెంత్ L అండ్ సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ θ. సో ఈ మూడింటి మధ్య రిలేషన్ θ ఇన్ రేడియన్స్ ఓకే ఈజ్ L/r అన్నమాట. ఓకే, θ ఇన్ రేడియన్స్ అమ్మ. ఆల్వేస్ రిమెంబర్ ఇక్కడ వచ్చే యాంగిల్ ఎప్పుడు రేడియన్స్లో వస్తుంది. సపోజ్ ఇఫ్ ద క్వశ్చన్ వాంట్స్ ఇన్ డిగ్రీస్ మనం కన్వర్షన్ చేసుకోవాలి. లేదా ఆర్క్ లెంత్ ఇజ్ ఈక్వల్ టు r × θ. Okay, so you can remember these points and go for solving this exercise అన్నమాట. సో ఈ కంప్లీట్ ఎక్సర్సైజ్ ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నౌ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేడియన్ మెజర్ కరెస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. సో ఇక్కడ మనకు డిగ్రీస్ లో ఇచ్చారు, దాన్ని రేడియన్స్ లో మార్చాలి. ఓకే, ఎస్, ఫస్ట్ క్వశ్చన్ 25 degrees. So degrees converted into radians is 25 into π/180. Okay, radians. So now cancellation of pi here, 5 5s, 5 3s 15, next 3 is there, 5 6. 5 6 are 30. So that's 5π/36 radians. ఓకే, సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అన్నమాట. సో రేడియన్ మెజర్స్ లోకి మార్చాలి కరెస్పాండింగ్ డిగ్రీ మెజర్. ఇక్కడ ఇచ్చినవి డిగ్రీ మెజర్స్, దాన్ని రేడియన్ మెజర్ లో మార్చాలంటే ఇంటూ π/180 చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద రేడియన్ మెజర్ కరెస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన డిగ్రీ మెజర్ -47 degrees 30 minutes అన్నమాట. సో కంప్లీట్గా డిగ్రీస్లో ఉన్నప్పుడు ఇంటూ π/180 చేస్తే రేడియన్ మెజర్లో మారుతుంది. కానీ ఇక్కడ కంప్లీట్గా డిగ్రీ మెజర్ లేదు కదా, డిగ్రీస్ మినిట్స్లో ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని పూర్తిగా
డిగ్రీ మెజర్లో మార్చాలి. ఓకే ఓకే సో 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes. అవునా? మరి ఇప్పుడు మనకు 30 minutes ఉంది, దాన్ని మనం డిగ్రీలోకి మార్చాలి. ఓకే సో ఇప్పుడు చూడండి 60 minutes 1 degree, 30 minutes ఉంది. ఇది ఎన్ని డిగ్రీస్ అవుతుందంటే 1 degree కన్నా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? సో డెఫినెట్లీ లెస్ అవుతుంది. సో మరి ఏదైతే మనకు లెస్ వచ్చిందో మనకి ఇక్కడ కనిపిస్తున్న రెండు నంబర్స్లో లెస్ బై మోర్ తీసుకోవాలి ఇంటూ క్వశ్చన్ మార్క్కి పైన ఉన్న వాల్యూ విచ్ ఇస్ 1. నౌ 60 30 రెండిట్లో లెస్ వాల్యూ అంటే 30 బై మోర్ వాల్యూ 60, క్వశ్చన్ మార్క్ అబౌవ్ వాల్యూ ఇస్ 1 అన్నమాట. సో మెనీ డిగ్రీస్, ఇప్పుడు ఇది డిగ్రీస్లో మారిపోయింది. 30 by 60 అంటే 31s 32s, దిస్ ఇస్ హాఫ్ డిగ్రీ అన్నమాట. ఓకే సో 30 minutes is nothing but half degree అన్నమాట. సో నౌ కంటిన్యూషన్, దిస్ ఇస్ minus 47 degrees ప్లస్ 30 minutes అంటే హాఫ్ డిగ్రీ. ఇప్పుడు ఇది మొత్తం డిగ్రీస్లో ఉంది. ఓకే సో దీన్ని ఇంటూ పై బై 180 చేస్తే మనకు రేడియన్ మెజర్ వస్తుంది. అయితే ఇంకాస్త సింప్లిఫై చేయాలి కదా, ఎందుకంటే 47 ప్లస్ హాఫ్. ఓకే మొత్తాన్ని మనం ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ రేడియన్ మెజర్లో మార్చాలి. ఓకే మైనస్ ఇక్కడ ఏమీ లేదు అంటే బై 1 అమ్మ, ఎల్సిఎం ఈస్ 2. సో ఎల్సిఎం బై ఫస్ట్ డినామినేటర్ ఇంటూ ఇట్స్ న్యూమరేటర్. సో దట్స్ 2 into 47 అంటే 94 ప్లస్ LCM by second denominator is 2 into its numerator. So thus we get 1 only. సో ఈ మొత్తం మనకు డిగ్రీస్లో వచ్చేసింది అనమాట. ఓకే సో ఇప్పుడు ఏమైంది, ఇది 94 ప్లస్ 1 అంటే మైనస్ 95/2 degrees. ఓకే సో ఇదే ప్రాసెస్ మనం రివర్స్లో కూడా అప్లై చేస్తున్నాం. లైక్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో డిగ్రీస్ ఉన్నప్పుడు దాన్ని డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్లో మారుస్తున్నాం. సో అదే ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నాం అన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇది కంప్లీట్గా డిగ్రీస్లో మారిపోయింది. నా దీన్ని మనం రేడియన్స్లో మారుస్తున్నాం. 95/2 ఇంటూ పై బై 180. ఓకే ఇప్పుడు ఇది రేడియన్స్లో మారిపోయింది. ఓకే నౌ సింప్లిఫైయింగ్ వి గెట్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మరి ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏముంది చెప్పండి, ఒక 5 క్యాన్సిల్, 5 19s, 5 3s 15, నెక్స్ట్ 3 ఉంది, 5 6. సో దస్ ఈ వాల్యూ మైనస్ 19 పై బై 2 into 36 అంటే 72 అన్న, ఇది రేడియన్స్లో. ఓకే minus 19 pi by 72 radians is answer for the second question. ఓకే అర్థమైంది కదా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో. కంప్లీట్గా డిగ్రీస్ ఇస్తే డైరెక్ట్లీ ఇంటూ పై బై 180 చేసేయడమే. కానీ ఇక్కడ పూర్తిగా డిగ్రీస్లో ఇవ్వలేదు, డిగ్రీస్ మినిట్స్ ఇచ్చారు. సో మనం ఆ మినిట్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసాం. ఎలా, 1 degree ఈక్వల్ టు 60 minutes కాబట్టి 30 minutes అనేది ఎన్ని డిగ్రీస్ అవుతుంది? మరి 60 minutes 1 degree అయితే 30 minutes ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి దానికన్నా తక్కువే వస్తుంది, 1 కన్నా తక్కువే. సో దస్ లెస్ ఇస్ ద ఆన్సర్. సో దస్ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి రెండిట్లో ఏదైతే లెస్ వాల్యూ, లెస్ అంటే ఇక్కడ 30 బై మోర్ అంటే 60 ఇంటూ క్వశ్చన్ మార్క్ అబౌవ్ వాల్యూ ఈస్ 1 అన్నమాట. సో దస్ 30/60 అంటే హాఫ్ డిగ్రీ. ఓకే సో దస్ ఈ హాఫ్ డిగ్రీని యాడ్ చేసుకుని సింప్లిఫికేషన్ చేస్తున్నాం ఫర్దర్. సో దస్ ఇది మనకు 95/2 డిగ్రీగా మారిపోయింది. ఫైనలీ మొత్తం డిగ్రీస్లో వచ్చేసింది కాబట్టి ఇంటూ పై బై 180 చేస్తే ఫైనలీ వి గెట్ ఇన్ రేడియన్స్ అన్నమాట. ఓకే సో సింప్లిఫికేషన్లో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ మైనస్ 19 pi by 72 రేడియన్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, find the radian measure corresponding to the following degree measure. సో వన్స్ అగైన్ మనకు డిగ్రీ మెజర్ ఉంది 240 degrees, దాన్ని రేడియన్ మెజర్లో మార్చాలి. ఓకే సో 240 degrees
To convert this into radians into pi by 180 into pi by 180 చేసాం కాబట్టి immediately ఇది radians అన్నమాట. Okay. Now simplifying this we get our answer 0, 6 3s, 6 4s. Thus ఇది 4 pi by 3 radians is the answer అన్నమాట. Okay. పూర్తిగా డిగ్రీస్ లో ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్లీ ఇంటూ పై బై 180 చేస్తే అది రేడియన్స్ లో మారిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ ఉంటుందో లేదా 1 డిగ్రీ కన్నా తక్కువ ఉంటుందో, మినిట్స్ అండ్ సెకండ్స్ లో ఉంటుందో మొత్తాన్ని డిగ్రీస్ లో మార్చుకుని దాన్ని ఇంటూ పై బై 180 చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద రేడియన్ మెజర్ కరెస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ డిగ్రీ మెజర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 520 డిగ్రీస్. 520 డిగ్రీస్ పూర్తిగా డిగ్రీస్ లో ఉంది. సో ఇంటూ పై బై 180. సో ఇది రేడియన్స్ లో మారిపోయింది. ఓకే. నౌ సింప్లిఫైయింగ్ మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో 2 9s 226. Thus 26 pi by 9 radians is answer for this. Okay. సో ఈ క్వశ్చన్ లో మనం మొత్తం డిగ్రీస్ ని రేడియన్స్ లో మార్చాం. డిగ్రీస్ ని రేడియన్స్ లో మార్చాలంటే ఇంటూ పై బై 180 చేయాలి. అండ్ ఎప్పుడైతే మినిట్స్ సెకండ్స్ లో ఉందో మొత్తాన్ని ఫస్ట్ డిగ్రీస్ లో మార్చుకుని తర్వాత ఇంటూ పై బై 180 అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 2. Find the degree measure corresponding to the following radian measure. Use pi as 22/7. సో ఇక్కడ డిగ్రీ మెజర్ రేడియన్ మెజర్ ఉంది, దాన్ని డిగ్రీ మెజర్స్ లో మార్చాలి. సో నౌ ఫస్ట్ క్వశ్చన్ 11/16. Now this is 11/16 radians. Okay. Now to convert this into degrees, 11/16 into 180 by pi. ఓకే. ఇప్పుడు ఇది డిగ్రీస్ లో మారిందనమాట. ఓకే. మరి అయితే ఇందులో పూర్తిగా డిగ్రీసే ఉంటుందా, డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ ఉంటుందా అనేది సింప్లిఫికేషన్ లో మనకు తెలుస్తుంది అనమాట. ఓకే. సో మరి క్వశ్చన్ లో మనకు రేడియన్స్ ఇచ్చేప్పుడు యూజువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అది క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ ఈజీ అయిపోతుంది. కానీ ఇక్కడ క్యాన్సిల్ అవ్వటానికి పై లేదు కాబట్టి వి గో ఫర్ ఇట్స్ సబ్స్టిట్యూషన్. 180 by pi అంటే 22/7 అన్నమాట. ఓకే. నౌ 11/16 ఇంటూ 180. ఇక్కడ డివిజన్ అంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్. సో ఇది ఇంటూ 7/22. ఓకే. డివిజన్ లో 22/7 ఉంది. సో డివిజన్ అంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్. సో దాన్ని ఇంటూ 7/22గా చేసాం. నా ఈ మొత్తం ఇప్పుడు మనకు డిగ్రీస్ లోనే ఉంది. ఓకే. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఎస్ 11 2 సమ్. నెక్స్ట్ 2 9s అంటే 90s. నెక్స్ట్ ఇంకొక 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 8s 2 45s. సో దట్స్ ఆల్. నౌ సింప్లిఫైయింగ్ దిస్ అంటే మల్టిప్లికేషన్ లో న్యూమరేటర్ లో మనకు 45 7 ఉంది. న్యూమరేటర్ లో ఏముంది 45 7. సో 45 into 7 అంటే 7 5s 35, 7 4s 28 plus 3 31 అన్నమాట. సో దిస్ ఈస్ 315/8 డిగ్రీస్. ఓకే. మరి ఇక్కడ 315/8 అనేది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉండే కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ ఎంత, ఫ్రాక్షన్ పార్ట్ ఎంత చూసుకొని ఇంటిజర్ పార్ట్ ని మనం డిగ్రీస్ అని, ఫ్రాక్షన్ పార్ట్ ని మళ్ళీ మినిట్స్ అండ్ అవసరమైతే సెకండ్స్ లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. నౌ ఇప్పుడు మనకు వచ్చింది 315/8 డిగ్రీస్. ఫస్ట్ విల్ ట్రై టు. సో ఫస్ట్ దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. ఎలా? బై డివిజన్. 315 8తో డివైడ్ చేస్తున్నాం. ఓకే. సో 8 3s 24, 31 minus 24 అంటే 7. నెక్స్ట్ 5 క్యారీ చేస్తున్నాం. 8 9s 72, రిమైండర్ ఈస్ 3 అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కోషంట్ వచ్చేసి 39, రిమైండర్ ఈస్ 3. సో దస్ 315/8ని
39 3/8గా రాయాల్సి ఉంటుంది. కోషంట్ రిమైండర్ బై డివైజర్ అన్నమాట. సో 39 3/8 డిగ్రీస్ ఇది. సో ఇప్పుడు ఇందులో ఇంటిజర్ పార్ట్ వచ్చేసి 39, సో అది 39 డిగ్రీస్. నెక్స్ట్ ఏదైతే మనకు 3/8 డిగ్రీ అంటే 1 డిగ్రీ కన్నా తక్కువ ఉందో దాన్ని ఇప్పుడు మనం మినిట్స్లోకి మారుస్తాం అన్నమాట. ఎస్, 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes. ఓకే, మరి మన దగ్గర ఉన్నది 3/8 డిగ్రీ, ఇది ఎన్ని మినిట్స్ అవుతుంది? ఓకే, 1 కన్నా తక్కువ ఉంది కదా, సో 60 కన్నా తక్కువ వస్తుంది. దస్ హియర్ ద ఆన్సర్ ఈజ్ లెస్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే లెస్ బై మోర్, రెండిట్లో లెస్ అంటే 3/8, మోర్ అంటే 1, సో 3/8/1 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన ఉన్నది 60. సో దస్ ఇది 3/8 degrees is equal to minutes అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/8 ఇంటూ 60. ఓకే, సో నెక్స్ట్ ఈ 3/8 ఇంటూ 60 అంటే ఓకే 3/8 ఇంటూ 60 ఇంటూ 60 అయింది, ఇది ఇమ్మీడియట్లీ మినిట్స్లో మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ 4 2s 4 15s. ఓకే, సో దాస్ ఇది 39 డిగ్రీస్, 15 3s 45/2 minutes. ఓకే, 45/2 అంటే వన్స్ అగైన్ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అమ్మ. 45ని 2తో డివైడ్ చేస్తే సో 2 2s 4, నెక్స్ట్ 5 క్యారీ చేస్తున్నాం, అగైన్ 2 2s 4, 1 is the remainder. ఓకే, సో దస్ ఇప్పుడు ఇక్కడ కోషంట్ పార్ట్ 22, రిమైండర్ 1, డివైజర్ ఇస్ 2. సో 45/2ని 22 1/2గా రాసుకోవాలి. ఓకే, ఎస్, దిస్ బికమ్స్ నెక్స్ట్ 39 డిగ్రీస్ 22 1/2 minutes. అగైన్ ఇందులో ఏదైతే మనకు కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ ఉందో దాన్ని మనం మినిట్స్లో రాసుకోవాలి, మిగిలిన ఫ్రాక్షన్ పార్ట్ని మళ్ళీ సెకండ్స్లో మార్చాలి. ఓకే, దస్ దిస్ ఈస్ 39 డిగ్రీస్ 22 minutes. ఇప్పుడు ఇక్కడ హాఫ్ మినిట్ ఉందమ్మా, ఈ హాఫ్ మినిట్ని మళ్ళీ మనం సెకండ్స్లో మార్చాలి. ఓకే, so we know 1 minute is equal to 60 seconds. Now half minute is equal to how many seconds? Okay, so మరి ఇక్కడ 1 ఉంది, 1 minute 60 seconds, ఇక్కడ హాఫే ఉంది అంటే తక్కువ ఉంది, సో వచ్చే వాల్యూ కూడా లెస్సే వస్తుంది. సో రెండిట్లో లెస్ బై మోర్, లెస్ అంటే 1/2/1 ఇంటూ 60 అన్నమాట. సో దస్ by 1 అంటే it becomes the same, so 1/2 into 60 seconds అన్నమాట. ఓకే, సో దస్ ఇప్పుడు మనం ఫైనలీ 39 డిగ్రీస్ 22 minutes, హాఫ్ మినిట్ని సెకండ్స్లో మార్చాలంటే ఇంటూ 60 seconds అన్నమాట. సో విచ్ ఈస్ 30 seconds ఫైనలీ. సో దస్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 39 డిగ్రీస్ 22 minutes 30 seconds అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇది కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ వస్తే అక్కడతో అయిపోతుంది, కానీ అలా కాకుండా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు దెన్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ సింప్లిఫైయింగ్ ద ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకిచ్చింది 11/16. ఓకే, ఈ 11/16 రేడియన్స్ని డిగ్రీస్లో మార్చడానికి 180/π చేసాం, అండ్ పై అంటే 22/7 చేసుకున్నాం. నెక్స్ట్ డివిజన్ అంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్, సింప్లిఫికేషన్ తర్వాత 315/8 డిగ్రీస్ వచ్చింది. అయితే ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాం బై డివైడింగ్ అన్నమాట. ఓకే, ఎస్, కోషంట్ రిమైండర్ బై డివైజర్ అన్నమాట. సో దట్స్ 39 3/8 డిగ్రీస్. నెక్స్ట్ ఇందులో ఏదైతే కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ ఉందో అది డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మినిట్స్లో మారుస్తున్నాం అన్నమాట. ఓకే, సో యాజ్ యూ హ్యావ్ సీన్ హియర్ బై చైన్ రూల్ ఇది 3/8 ఇంటూ 60గా మారుతుంది. సో డిగ్రీస్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి,
ఓకే, ఈ పాయింట్ని మైండ్లో ఉంచుకుంటే ఫర్దర్గా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇంటూ 60 సింప్లిఫికేషన్ ఆఫ్ ఒక 4 క్యాన్సిల్ అయిన తర్వాత ఇది 45/2. Now 45/2 is again an improper fraction. సో దాన్ని మళ్ళీ డివిజన్ చేసిన తర్వాత ఓకే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాం యాజ్ 22.5. నా ఇందులో ఉన్న కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ 22 అనేది మినిట్స్ అండ్ హాఫ్ మినిట్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీస్లో సెకండ్స్లో మారుస్తున్నాం. ఓకే, నా 1 minute equal to 60 seconds. సో హాఫ్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు according to chain rule less by more. So finally ఇది 1/2 into 60 అయింది. సో టు కన్వర్ట్ మినిట్స్ ఇంటూ సెకండ్స్ ఇంటూ 60 చేయాలి. ఓకే, సో దట్స్ 1/2 into 60 అంటే 30. Thus finally 39 degrees 22 minutes and 30 seconds is answer for this question అన్నమాట. ఓకే, నెక్స్ట్ find the degree measure corresponding to the following radian measure. Use pi as 22/7. Our next question is -4. Okay, so -4 radians మన దగ్గర ఉంది. దీన్ని మనం డిగ్రీస్ లో మార్చాలి. సో -4 into 180/pi. సో దాస్ ఇది డిగ్రీస్లో మారిపోయింది. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఎస్ -4 180 పై మీన్స్ 22/7 అన్నమాట. -4 into 180. సో డివిజన్ అంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్. సో ఇంటూ 7/22. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు డిగ్రీస్లో ఉంది మనకు. నెక్స్ట్ cancellation of 1 2 2 11s 2 2s. నెక్స్ట్ 2 18s అంటే 36 అంటే 360 into 7 అవుతుందమ్మా ఇది న్యూమరేటర్. 7 6 are 42, 7 3s 21, 25. Now the whole thing is -2520/11 degrees. Okay, so once again ఇది మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్ లోకి తీసుకురావాలి. అందులో ఉన్న ఇంటిజర్ పార్ట్ ని డిగ్రీస్ అని, ఫ్రాక్షన్ పార్ట్ ని మినిట్స్ అండ్ ఫర్దర్ అవసరమైతే సెకండ్స్ లో మార్చాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ 2520 11 తో డివైడ్ చేస్తున్నాం. 11 2s 22, రిమైండర్ ఇస్ 3. నెక్స్ట్ 2 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా. Now 11 2s again 22, remainder 10 ఇక్కడ again 0 క్యారీ చేస్తున్నాం. 11 9s 99. Now remainder is 1. సో ఇప్పుడు ఇందులో కోషంట్ 229, రిమైండర్ 1 బై డివైజర్ 11 అన్నమాట. సో దిస్ బికమ్స్ -229 1/11 degrees. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉండే కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ -229 degrees. ఈ 1/11 డిగ్రీని మనం ఇప్పుడు మినిట్స్ లో మార్చాలి బికాజ్ ఇది లెస్ దాన్ 1. -229. సో యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో ఒక డిగ్రీ మినిట్స్ లో మారాలంటే ఇంటూ 60. ఓకే, నెక్స్ట్ -229 degree. Now this is 60/11 amma. So 60/11 ని 60ని 11 తో డివైడ్ చేస్తే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్ లోకి రాస్తున్నాం. 11 5s 55 and 5 is the remainder అన్నమాట. So thus quotient remainder by divisor. So thus this becomes 5/11 degrees. Okay, next -229 degrees. అగైన్ ఇందులో కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ వచ్చేసి 5. సో ఇది 5 minutes. నెక్స్ట్ 5/11 minutes. ఇది 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం సెకండ్స్ లో మారుస్తున్నాం అన్నమాట. ఓకే,
Thus this is equal to minus 229 degrees 5 minutes 5 by 11 into 60 చేస్తే అది seconds లో మారుతుంది. Okay. Now simplifying this is 5 into 60 300 by 11. So now let us divide and get the approximate value. So 300 ni 11 తో divide చేస్తే 11 2s 22, remainder is 8. So 0 carry చేస్తున్నాం. 11 7s 77, remainder is 3. And we can leave here further ఎందుకంటే ఒకవేళ పాయింట్స్ లో వచ్చినా మనకి 2 వస్తుంది అవునా పాయింట్ లో 11 2s 22. ఓకే, సో పాయింట్ 2 అంటే దాన్ని 27 minutes అని వదిలేయచ్చు అన్నమాట. సో దస్ దిస్ ఫైనల్ ఆన్సర్ ఈస్ minus 229 degrees 5 minutes and this is 27 seconds అన్నమాట. ఓకే, సో ఇది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో మరి ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ పై అనే సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో -4 రేడియన్స్ ఇచ్చారు. రేడియన్స్ డిగ్రీస్ లో మార్చాలంటే 180 by పై మల్టిప్లై చేసాం. సో ఇది డిగ్రీస్ లో మారిపోయింది. నా ప్రాపర్ గా డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ లో చూపించడానికి మనం సిస్టమాటిక్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం. సో దట్ ఈస్ పై సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ డివిజన్ అంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్. సో సింప్లిఫై -2520 by 11 degrees. నౌ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం డివైడ్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసుకుందాం. ఇందులో కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీస్ అని, ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మినిట్స్ లో మారుస్తున్నాం. So to convert degrees into minutes into 60, okay, into 60. So thus ఇది 60 by 11 అయింది. ఫర్దర్ గా ఇది మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి సో డివైడ్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసాం 5 by 11. అగైన్ ఇందులో ఉండే కంప్లీట్ ఇంటిజర్ పార్ట్ వచ్చేసి డిగ్రీస్ అవుతుంది, ఫ్రాక్షన్ పార్ట్ వచ్చేసి సెకండ్స్ లో మార్చాలి. సో దానికోసం into 60. Now 300 by 11 ని అప్రాక్సిమేట్ వాల్యూ చెక్ చేస్తే దట్ ఈస్ 27.2. సో వీ కెన్ కట్ 27.2 అంటే అది 0.4 కన్నా తక్కువ ఉంది కాబట్టి వీ కెన్ లీవ్ ఇట్ అనమాట. సో దస్ ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ -229 degrees 5 minutes 27 seconds అన్నమాట. ఓకే, ఫైండ్ ద డిగ్రీ మెజర్ కరెస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ రేడియన్ మెజర్స్. Use pi as 22 by 7. Now third question, 5 pi by 3 radians. 5 pi by 3 radians. Okay. So usually radians ante pi lo untundi. So then it is easy this kind of questions. 5 pi by 3 into 180 by pi. Okay. Now ఇది degrees లో మారిపోయిందన్నమాట. Okay. Now simplifying this, ఇప్పుడు pi cancel, 360s, 5 into 60, 300 degrees అన్నమాట. ఓకే, సో ద వన్స్ విచ్ ఇన్వాల్వింగ్ విత్ pi అనేవి సింప్లిఫికేషన్ కొంచెం ఈజీ అవుతాయి కంపేర్డ్ టు ద అదర్ వన్స్ అన్నమాట. ఓకే, సో ఇచ్చిన రేడియన్ మెజర్ ని డిగ్రీ మెజర్ లో మార్చాలంటే ఇంటూ 180 by pi చేస్తున్నాం. అండ్ ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది. దస్ యు ఆర్ గెటింగ్ 300 degrees అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డిగ్రీ మెజర్ కరెస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ రేడియన్ మెజర్స్. యూస్ pi as 22 by 7. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 7 pi by 6 radians అన్నమాట. ఓకే, 7 pi by 6 రేడియన్స్ ని డిగ్రీస్ లో మార్చాలంటే 180 by pi మల్టిప్లై చేస్తున్నాం. దస్ ఇది డిగ్రీస్ లో మారిపోయింది. నెక్స్ట్ pi క్యాన్సిల్ అవుతుంది. 6 3s అమ్మ. నౌ 7 into 3 అంటే 21 which is 210 degrees. 7 into 30 210 degrees is answer for this question. ఓకే, సో క్వశ్చన్ లో pi ఇన్వాల్వ్ అయితే అలాంటి క్వశ్చన్స్ ఈజీగా కంప్లీట్ అవుతాయి. Okay, because pi will be cancelled. So thus radian measure ni degree measure lo మార్చడానికి into 180 by pi. So pi cancel అవుతుంది. 630s
Now 7 into 30 అంటే 210 degrees is the answer for this question. Okay. Question number 3. A wheel makes 360 revolutions in 1 minute. Yes, ఒక wheel revolutions అంటే రౌండ్స్ చేస్తోంది. రెవల్యూషన్స్ అంటే తిరుగుతోంది. ఎన్ని రెవల్యూషన్స్ చేస్తోందంటే 360 రెవల్యూషన్స్ చేస్తోంది. ఎంత టైంలో? ఇన్ 1 minute. Now question is, through how many radians does it turn in 1 second? 1 second లో ఎన్ని రేడియన్స్ ఈ వీల్ తిరుగుతుంది అనేది మన క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో 360 రెవల్యూషన్స్ ఇన్ 1 minute 1 సెకండ్కి ఎంత యాంగిల్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ 360 రెవల్యూషన్స్లో మొత్తం యాంగిల్ ఎంతో మనం తెలుసుకుంటే 1 minute యాంగిల్ వస్తుంది కాబట్టి 1 second యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. యాంగిల్ ఇన్ 1 రెవల్యూషన్ అమ్మ ఎంత? ఆన్సర్ మనకు రేడియన్స్లో అడిగారు కాబట్టి 1 కంప్లీట్ రెవల్యూషన్ యాంగిల్ అంటే, ఓకే, 1 కంప్లీట్ రెవల్యూషన్ యాంగిల్ అంటే 360 degrees కానీ లేదా 2π రేడియన్స్ కానీ. ఓకే, సో దట్స్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఆన్సర్ రేడియన్స్లో అడిగారు కాబట్టి మనం రేడియన్స్ తీసుకుందాం. యాంగిల్ ఇన్ 1 రెవల్యూషన్ ఎంత అంటే 2π రేడియన్స్ అన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు యాంగిల్ ఇన్ 360 రెవల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 1 రెవల్యూషన్కి 2π రేడియన్స్ అమ్మ. 360 రెవల్యూషన్స్కి యాంగిల్ ఎంత? ఓకే, 1 రెవల్యూషన్కి 2π రేడియన్స్, 360 రెవల్యూషన్స్కి యాంగిల్ ఎంత? మరి యాంగిల్ ఇక్కడ మోర్ వస్తుందా లెస్ వస్తుందా అంటే 2π కన్నా ఎక్కువే రావాలి, ఎందుకంటే రెవల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ మోర్ వస్తుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మోర్ బై లెస్ అవుతుంది. ఓకే, మోర్ బై లెస్ ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన ఉన్న వాల్యూ. క్వశ్చన్ మార్క్ పైన ఉన్నది 2π అన్నమాట. సో దాస్ రెండిట్లో మోర్ అంటే 360 by 1 ఇంటూ క్వశ్చన్ మార్క్ అబౌట్ 2π అన్నమాట. సో మెనీ రేడియన్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, 1 రెవల్యూషన్కి 2π రేడియన్స్, 360 రెవల్యూషన్స్కి 360 ఇంటూ 2π రేడియన్స్. ఓకే, త్రీ 360 ఇంటూ 2π రేడియన్స్. సో మొత్తం ఎంత అవుతుంది? 360 ఇంటూ 2 అంటే 720π రేడియన్స్. సో ఇది మొత్తం యాంగిల్ అమ్మ. సో ఈ యాంగిల్ ఎంత టైంలో అవుతుంది? 1 minute అవుతుంది. బికాస్ 360 రెవల్యూషన్స్ ఇన్ 1 minute. మనకు కావాల్సింది ఏంటి? 1 సెకండ్లో ఎంత యాంగిల్ వస్తుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 1 minute మనకు తెలిసింది. 1 minute ఎంత? 720π రేడియన్స్. మనం 1 సెకండ్కి ఎంత యాంగిల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎస్. సో యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 1 minute అమ్మ, 1 minute ఈజ్ 720π రేడియన్స్. ఓకే, 720π రేడియన్స్ 1 minute చేస్తుంది. మరి 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds కదా. ఓకే, దట్ ఈస్ యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 60 seconds. బికాస్ 1 minute అంటే 60 seconds కాబట్టి 1 minute ప్లేస్లో 60 seconds రాస్తున్నాం, విచ్ ఈస్ 720π రేడియన్స్. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి ఫైనలీ అంటే యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 1 second ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దేర్ ఫోర్ యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 1 second.
1 సెకండ్. ఓకే, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, 60 సెకండ్స్లో 720 పై రేడియన్స్. ఓకే, 1 సెకండ్లో యాంగిల్ ఎంత? నా ఇప్పుడు మనం చైన్ రూల్ అప్లై చేస్తున్నాం. 60 సెకండ్స్కి 720 పై రేడియన్స్ యాంగిల్ చేసింది. 1 సెకండ్లో ఎంత చేస్తుందంటే 720 కన్నా ఎక్కువ తక్కువ అంటే లెస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, టైం 1 సెకండే ఉంది కాబట్టి 720 పై కన్నా తక్కువ ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో దేర్ ఫోర్ రెండిట్లో లెస్ బై మోర్ తీసుకోవాలి. లెస్ అంటే 1, బై మోర్ అంటే 60 ఇంటూ క్వశ్చన్ మార్క్ పైన ఉన్నది అంటే 720 పై అన్నమాట. సో దస్ దిస్ ఆన్సర్ ఈస్ 1/60 ఇంటూ 720 పై. ఓకే, రేడియన్స్. సో నా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా 0, 6, 12 విచ్ ఈస్ 12 పై రేడియన్స్ అన్న. ఓకే, సో యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 1 సెకండ్ ఎంత అంటే 12 పై రేడియన్స్. ఓకే, సో క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేసాం ఒకసారి మళ్ళీ చూడండి. సో ఈ క్వశ్చన్లో ఏ వీల్ మేక్స్ 360 రెవల్యూషన్స్ ఇన్ 1 minute. 1 minuteలో 360 రెవల్యూషన్స్ చేస్తోంది. త్రూ హౌ మెనీ రేడియన్స్ డస్ ఇట్ టర్న్ ఇన్ 1 second. సో ఎన్ని రేడియన్స్ యాంగిల్ ఆ వీల్ అనేది 1 సెకండ్లో తిరుగుతుందో ఫైండ్ అవుట్ చేయాలి అని. సో ఇక్కడ మనకి ఇచ్చింది 360 రెవల్యూషన్స్ ఇచ్చారమ్మా. సో మరి ఇక్కడ 1 రెవల్యూషన్ యాంగిల్ మనం తీసుకుంటే అది డిగ్రీస్లో అయితే 360 ఉంటుంది, రేడియన్స్లో అయితే 2 పై రేడియన్స్ ఉంటుంది. అయితే క్వశ్చన్లో మనకు రేడియన్స్లో అడిగారు కాబట్టి యాంగిల్ ఇన్ 1 రెవల్యూషన్ 2 పై రేడియన్స్ అని తీసుకున్నాం. నౌ 1 రెవల్యూషన్ యాంగిల్ 2 పై, 360 రెవల్యూషన్స్ యాంగిల్ ఎంత అయింది? 360/1 ఇంటూ 2 పై రేడియన్స్. నౌ దిస్ ఇస్ 720 పై రేడియన్స్ అయింది. సో ఈ యాంగిల్ ఎంత టైంలో చేసిన యాంగిల్ అంటే వీల్ 1 minuteలో చేసిన యాంగిల్. సో దస్ యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 1 minute is 720 పై రేడియన్స్. మరి 1 minute అంటే 60 seconds కదా. సో యాంగిల్ మేడ్ బై వీల్ ఇన్ 60 seconds is 720 పై రేడియన్స్. మరి దీని నుంచి మనం 1 సెకండ్కి యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో సింప్లిఫైయింగ్ దిస్ 12 పై రేడియన్స్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అన్న. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.